ब्लॉगिंग कर रहे हो? हाँ जी हाँ। అన్న యూట్యూబర్ మీరు? బ్లాగింగ్ ఈ మధ్య స్టార్ట్ చేసిన అదే. వెల్కమ్ బ్యాక్. సో చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. స్విగ్గీ జొమాటో లోడ్ షేర్ రెండు లాగిన్ అయిపోదాం. సో ఎందులో ఆర్డర్ వస్తుందో ఫస్ట్ చూద్దాం. దీంట్లో అయితే లాగిన్ అయిపోయాను, జొమాటోలో కూడా లాగిన్ అయిపోదాం. ఓకే, పర్మిషన్ అడుగుతుంది. ఓకే రైట్. చలో ఫైనల్లీ స్టార్ట్ అయిపోతుంది ఇక. సో కీస్ మర్చిపోయాను. చలో ఈరోజైనా మంచి పడితే ఆర్డర్స్ బాగుండు. సో నిన్న బాగానే పడ్డాయి, కానీ నేను కొంచెం టెన్షన్ తోటి ఇంటికి వచ్చి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ ఛార్జింగ్ పని చేస్తుందా లేదా, మళ్ళీ రిపేరింగ్ ఇవ్వాలా అని భయంతో ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో వచ్చి చాలాసేపు అయితే అవుతుంది, ఒక ఆర్డర్ కూడా పడతలేదు. సో చూడాలి ఇక ఎందులో పడుతుంది అనేది తెలీదు. సో జొమాటో కానీ మళ్ళీ లోడ్సర్ కానీ రెండు ఆన్లైన్కి అయితే వచ్చేసాను, లాగిన్ అయితే అయిపోయాను. చూడాలి మరి ఎందులో ఫస్ట్ ఆర్డర్ వస్తుంది అనేది. సో లోడ్ షేర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది, సో తీసేసుకుంటా. సో మన ఆర్డర్ కూడా రెడీగా ఉంది. సో మనం వెళ్ళి పికప్ చేసుకోవడం చాలా తొందరగా వెళ్ళి పార్సల్ ఏదైతే ఉందో పికప్ చేసుకున్నాం. ముందుగా పెట్రోల్ పోయించుకున్నాం. వందానా అన్నా 4749 అదేనా? ఓకే మేడం. ఇటు సైడ్ అయితే మనకు ఆర్డర్లు పడవు. సో ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్ చేంజ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. బోడుప్పల్ సైడ్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇటు ఆర్డర్స్ పడతాయని నాకు నమ్మకం లేదు. సో నేను లాస్ట్ రైడ్ కంప్లీట్ చేసింది ఎప్పుడో చూపిస్తాను మీకు. 10:32కి డెలివరీ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తలేవని ఒక 5-10 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి చెర్లపల్లి నుంచి బోడుప్పల్కి అయితే వచ్చాను. బోడుప్పల్కి వచ్చి కూడా నేను చాలాసేపు అవుతుంది. ఎంత అంటే టైం మినిమం ఇప్పుడు వచ్చేసి 12:08 అవుతుంది. సో ఇప్పుడు ఎంత లేట్ అయిందనేది ఇక మీరే అర్థం చేసుకోండి ఇక ఈ ఆర్డర్కి. సో ఇప్పుడైతే ఆర్డర్స్ ఏం పడట్లేవు కాబట్టి మనం అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం. సో అంటే ఇక్కడ ఆర్డర్స్ ఏం పడట్లేవు కదా. సో ఈవినింగ్ టైంలో ఎంత కష్టమైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం 12 వరకు అయితే కంప్లీట్గా వర్క్ అయితే చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు కూడా మనకు మార్నింగ్ టైంలో కూడా ఆర్డర్స్ ఏం పడలేదు, నిన్న మార్నింగ్ టైంలో కూడా పడలేదు. సో మనకు ఆర్డర్స్ ఏం వస్తలేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈవినింగ్ టైంలో అయితే కన్ఫామ్గా 12 వరకు అయితే వర్క్ చేద్దాం. వర్షం అయితే గట్టిగానే పడుతుంది. మన రెయిన్ కోట్ అయితే మళ్ళీ ఈ రెయిన్లో అయితే అస్సలు పని చేయదు. సో గట్టిగానే పడుతుంది వర్షం అయితే. చలో వర్షం అయితే కొంచెం ఆగింది, మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఇక. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 25 రూపీస్ ఆర్డర్ అయితే పడింది మేఫీల్ నుంచి. సో చలో ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం వెళ్ళి. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఇచ్చేద్దాం. మేడం మీరేనా? ఓకే
లోడ్ షార్ట్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది, 49 రూపీస్ ఆర్డర్. చలో తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 2.5 కిలోమీటర్ పికప్ ఉంది. సో పిజ్జా అయితే రెడీ. ఇంతకుముందు ఒక ఆర్డర్ అయితే వచ్చింది కదా, సో ఫస్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్లో ఈ పిజ్జా వచ్చిందనమాట. సో యాక్చువల్ నాకు 2 ఆర్డర్స్ పడ్డాయి, ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి ఇదనమాట. సో చలో డ్రాప్ లొకేషన్. సో మనకి ఇంకొక ఆర్డర్ అయితే పడింది. సో ఇది వచ్చేసి రాఘవేంద్ర ఉడిపి నుంచి అంట. సో పార్సల్ ఏదైతే ఉందో అది దగ్గరే ఉంది, 33 రూపీస్ ఆర్డర్ అనమాట ఇది. సో చలో ఆర్డర్స్ పడగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఎలాగలా పడింది. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను, తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడ 5-10 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను, ఇక తొందరగా వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కంటిన్యూగా పడితే బాగుంటుంది. సో చలో ఇప్పుడైతే టైం చాలా అంటే చాలా వేస్ట్ అయిపోయింది. ఇక్కడైతే మన ఆర్డర్ రెడీగా లేకుండే, అదొక ప్రాబ్లం అయింది. చలో ఎక్కడ ఉంది పికప్ లొకేషన్? ఓరే ఇప్పుడే మళ్ళీ అటు నుంచి వచ్చాను, మళ్ళీ అటే పంపిస్తారు ఏంది నాకు అర్థం కాదు. సో ఒక ఆర్డర్ రెడీ అయింది, ఇంకొక ఆర్డర్ అయితే రెడీ కాలేదు. సో రెడీ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇక. సో 2 ఆర్డర్లు రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఫైనల్లీ తీసుకున్నాం. 20 మినిట్స్ అయితే ఇక్కడే పడింది ఆర్డర్ రెడీ అవ్వడానికి. రెడీగా లేకుండా ఆర్డర్ అయితే ఆగు భయ్య ఆగు. ఓ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, స్విగ్గీ నుంచి వచ్చింది దీంట్లో మనకు. ఓహో మంచి ఆర్డర్ ఇది. సో పికప్ అయితే కొట్టేసాను. ఈ ఆర్డర్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆర్డర్ రెడీగా ఉంటుంది అనే లోపు ఆర్డర్ కూడా రెడీ ఉందంట. సో మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక చూడండి రెడీగా ఉందంట ఆర్డర్ కూడా. సార్ చలో ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఆర్డర్ కంప్లీట్ చేద్దాం. సెకండ్ ఆర్డర్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ? అమ్మని అమ్మ 2.4 కిలోమీటర్ రా, ఇక్కడే అనుకుంటా. సో ఇక్కడ ఆగుదాం. సో ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాచ్ ఆర్డర్ తీసుకుందాం ఇక. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది కూడా బ్యాచ్ ఆర్డర్ పడింది మనకు లక్కీలీ. ఇవి 2 కూడా రెడీగా ఉన్నాయి, మనం తొందరగా వెళ్ళి పికప్ చేసుకోవడమే లేటు. ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది? 2.5 కిలోమీటర్స్. 2 బ్యాచ్ ఆర్డర్ కూడా తీసేసుకున్నాను. ఇక చలో డ్రాప్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇది డ్రాప్ వచ్చేసి ఎక్కడ అంటే ఫిర్జాది కూడా సైడ్. చలో సో చలో ఇక తొందరగా అయితే వెళ్ళిపోదాం. బ్యాచ్ ఆర్డర్ ఇది బ్యాచ్ ఆర్డర్ పడింది. ఈ బ్యాచ్ ఆర్డర్ 2 తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది. అది వచ్చేసి 1 కిలోమీటర్ డ్రాప్ పికప్ ఉంది, 1 కిలోమీటర్ డ్రాప్ ఉంది. దానికి 45 రూపీస్ ప్లస్ ఇంకా రేంజ్ ఛార్జ్ 15 రూపీస్ ఇస్తున్నారు. సో అందుకని దాన్ని కూడా యాక్సెప్ట్ అయితే చేసేసుకున్నాను. సో ఎలాగో అటు సైడ్ వెళ్తున్నాం కాబట్టి పికప్ కూడా అటు సైడే ఉంటుంది కన్ఫామ్గా. ఈ డెలివరీ బాయ్ అండి, నేను వచ్చాను లొకేషన్కి, ఇక్కడ రిషికేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. नहीं स्विगी 0240। ब्लॉगिंग कर रहे हो? हाँ जी हाँ थैंक। चालू है कैमरा बंद? हाँ चालू है। खाली रेस्टोरेंट में कर रहे हैं और पूरा रास्ते में? नहीं पूरा रास्ते में अपलोड कर रहे? हाँ जी। సో పార్సల్ రెడీ ఉండే తీసేసుకున్నాను. సో లోపల అన్న వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు అనమాట. సో బ్లాగరా అని చెప్పారు, యూట్యూబర్ అని అడిగారు. సో అవునన్నా అని చెప్పిన. సో కష్టపడు బ్రో, కష్టపడి వీడియోస్ తీస్తూ ఉండు, ఇలాగే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు గుర్తింపు వస్తుందని చెప్పారు. సో థ్యాంక్ యూ అని చెప్పిన. ఆర్డర్ రెడీగా ఉంది, ఇంకొక ఆర్డర్ కూడా పడింది. సో ఆర్డర్ కూడా నేను తీసేసుకున్నాను, అంటే పికప్.
చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక. ఇది 1 కిలోమీటర్ కూడా లేదు, అంటే 850 మీటర్స్ మాత్రమే ఉంది. సో తొందరగా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం మేఫీల్ సైడ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు మనకు ఏదైతే ఆర్డర్ వచ్చిందో అది మేఫీల్ నుంచి వచ్చిందనమాట. ఆర్డర్ తీసి రెడీకి పెడదాం. ఆర్డర్ ఇస్ రెడీ. మీరేనండి? ఓకే, సో కన్ఫర్మ్ ఆర్డర్. చలో దీనికి మనకి 58 రూపీస్ అయితే వచ్చాయి. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆర్డర్ అనమాట, 2 మేఫీల్ నుంచే. సో చలో తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేసుకుందాం. కొంచెం 3.3 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఫైనల్లీ మేఫీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేసుకొని మళ్ళీ అంటే ఆర్డర్ కంటిన్యూ చేద్దాం. సో 2 పార్సల్ తీసేసుకున్నాను. చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఆర్డర్ డ్రాప్ వచ్చేసి 700 మీటర్స్ మాత్రమే ఉంది. సో తొందరగా వెళ్ళి ఇచ్చేద్దాం. చలో ఈ 2 ఆర్డర్లు తీసుకోవడానికి 15 మినిట్స్ పట్టింది. సో పర్లేదు, మళ్ళీ మేఫీల్ నుంచి పడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మేఫీల్ నుంచి పడినప్పుడు మనకు ఇంకా మళ్ళీ అంతే పరిస్థితి, మళ్ళీ వెయిట్ చేయాల్సిందే ఆర్డర్స్ అన్నీ తీసుకునే వరకు. అంటే టైం అవుతుంది, 15-20 మినిట్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మళ్ళీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సత్యబాబు బిర్యానీ నుంచి పడుతుంది, కానీ ఇప్పుడే తీసుకోను నేను. ఈ 2 ఆర్డర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత తీసుకుంటాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఎలాగో పడుతున్నాయి కాబట్టి అలా చేద్దాం ఇక. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కస్టమర్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంతకుముందు నేను పార్సల్ పికప్ కూడా చేసుకోలేదైతే కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. ఓకే సార్. సో ఫస్ట్ ఆర్డర్ అయితే అయిపోయింది. చలో నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. 2.5 కిలోమీటర్. చలో మళ్ళీ మనకు ప్యారడైజ్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నా. సో తక్కువ కిలోమీటర్ ఉంది, ఎక్కువ అమౌంట్ ఉంది. సో అందుకనే యాక్సెప్ట్ అయితే చేసిన ఈ ఆర్డర్ కంప్లీట్ అవ్వకముందు. ఓహో, రోడ్లు ఏంటి ఇలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. గల్లీల నుంచి రాంగ్ రోడ్కి వెళ్ళకపోతే అదే మంచిది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసాం ప్యారడైజ్ దగ్గర. పార్సల్ పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. పార్సల్ మనకు ఎలాగో రెడీగా ఉంది కాబట్టి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే లేటు. చలో అప్లోడ్ లొకేషన్. $8768. సో ఆర్డర్ అయితే తీసేసుకున్నాను. చాలా తొందరగా వెళ్ళి డ్రాప్ చేసేద్దాం ఇక. ఇదొక్క డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మనం మన పెట్రోల్ చెక్ చేసుకుందాం. పెట్రోల్ తక్కువ ఉండే కదా. సో చలో ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్ ఉంటుందబ్బా? మ్యాక్సిమం ఓకే 3.5 కిలోమీటర్ ఉంది, పర్లేదు. ఇక్కడ నుంచి 130 మీటర్స్ అయితే ఉంది. సో చలో తొందరగా వెళ్ళి పార్సల్ ఇచ్చేస్తాం. ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కదా. సో నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఈ రైడ్ అయిన తర్వాత ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనం పెట్రోల్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే 3-4 ఆర్డర్స్ అని చెప్పాను కదా. 3-4 ఆర్డర్స్ తర్వాత మనం చెక్ చేద్దాం అనుకున్నాం కదా. సో మళ్ళీ ఒకసారి, సో అందుకని ఓకే. సో ఒకసారి పెట్రోల్ చెక్ చేసుకుందాం, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో పెట్రోల్ అయితే చెక్ చేసాం, తక్కువ ఉంది. సో పెట్రోల్ పోయించుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఆర్డర్స్ అన్నీ యాక్సెప్ట్ చేద్దాం. సో ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. సో
పెట్రోల్ అయితే పోయించేసుకున్నాను. చలో ఇక తొందరగా వెళ్ళి పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. సత్యబాబు బిర్యానీ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. సో చలో తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక, ఏమాత్రం లేట్ చేయకుండా. పెట్రోల్ అయితే ఫుల్గా ఉంది, అంటే 100 రూపాయలది మళ్ళీ కొట్టించాను. సో తొందరగా వెళ్ళి పార్సల్ అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. చలో ఆర్డర్ ఈజ్ రెడీ అంట. మరి యార్ ఇందులో ఇదే ప్రాబ్లం, అందుకే ఇందులో సిమ్ వేయాల్సి వస్తుంది. అమ్మ జీవితం, ఇందులో ఏమో సిగ్నల్ రాదు, ఇందులో ఏమో సిమ్ లేదు. సో డిలే అయితే అయ్యింది. దీంట్లో సిమ్ తీసి దీంట్లో వేసేద్దాం ఇప్పుడే, మళ్ళీ టైం బొక్క. ఏందన్నా? కాదు కాదు కాదు, ఈ మధ్య స్టార్ట్ చేశా అన్న. ఛానల్ నేమ్ ఏంటన్నా? ఐఎమ్ ఆర్జే గాయక్వాడ్ అని వస్తుంది అన్న. 4229 4229. సో చలో ఫైనల్లీ పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. తొందరగా వెళ్ళి డ్రాప్ చేద్దాం, ఎందుకంటే 5-6 మినిట్స్ అయితే డిలే అయిపోయింది మన వల్ల, లేట్ అయిపోయింది. తొందరగా వెళ్ళి పార్సల్ ఇచ్చేద్దాం. చలో సో తొందరగా వెళ్ళి ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్డర్స్ వస్తే చేద్దాము, లేదంటే మళ్ళీ మనమైతే అక్కడ నుంచి మల్లపూర్ నుంచి బోడుప్పల్ దగ్గరే కాబట్టి ఇక డైరెక్ట్ బోడుప్పల్ వెళ్ళిపోవచ్చు. సో అది మ్యాటర్. నాకు తెలిసి అక్కడ నుంచి పడతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే నైట్ టైం కదా. సో డే టైంలో అయితే ఎలాగో పడవు, నైట్ టైం కాబట్టి పడే అవకాశం ఉంది. సో ఇదే కదా మల్లపూర్ సర్కిల్. సో కేర్ఫుల్ కో చూసుకొని చలో, ఎవరు వస్తలేరు కదా. ఓకే రైట్. ₹33 ఆర్డర్ వచ్చింది. తీసుకుందాం, మనకు ఎలాగో ఆర్డర్స్ ఇక పడతాయిలేవో అని నమ్మకం లేదు. సో ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. చాలా డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాం, ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో అరైవ్డ్ లొకేషన్. ఓకే అండి. సో ఈ ఆర్డర్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి మనకి ₹85 అనమాట. చలో ఇంకొక ఆర్డర్ ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. పికప్ ఎంత? పికప్ పక్కనే ఉంది. స్పైసీ కిచెన్ అంట. సో స్పైసీ కిచెన్ మనకు ఇప్పటివరకు ఎప్పుడు ఆర్డర్ పడలేదు. ఇటు మల్లాపూర్ సైడ్ అయితే ఎప్పుడు ఆర్డర్ తీసుకొని రాలేదు. ఎక్కువ అయితే చర్లపల్లి సైడ్ అయితే వెళ్ళాను, లేదా నాచారం సైడ్ అయితే వెళ్ళాను. స్పైసీ కిచెన్ ఎక్కడరా నాయన? అక్కడ ఉంది స్పైసీ కిచెన్. రైట్ యూటర్న్ తీసుకోవాలి. స్పైసీ కిచెన్ ఇక్కడే.
అన్న 1388 ఐటమ్ వచ్చేసి చికెన్ మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్. चिकन मंचूरिया फ्राइड అబ్బే ఆయా అచ్చా ఠీక్ ఠీక్ ఏందన్నా బ్లాగింగ్ ఈ మధ్య స్టార్ట్ చేసిన అదే. సో చలో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను, ఇక తొందరగా వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. లెట్స్ గో. ఎంత 1.4 కిలోమీటర్ చూపిస్తుంది. చలో చలో తొందరగా వెళ్ళి ఈ ఆర్డర్ కూడా ఇచ్చేద్దాం. 1.2 కిలోమీటర్ చూపిస్తుంది డిస్టెన్స్ అయితే. లెట్స్ గో. నేను ముందే చెప్పాను మీకు 700-800 చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్తా అని చెప్పాను. సో ఇప్పుడు ఎంత అయిందనేది మనకైతే తెలియదు. సో ఇంతకుముందు 85 రూపీస్ ఆర్డర్ ఒకటి కొట్టాము. $700 అయితే అయ్యుండొచ్చు నాకు తెలిసి. ఈ ఆర్డర్తో పాటు 700 అయ్యుండొచ్చు. సో చూద్దాం ఇక. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. అరైవ్డ్ లొకేషన్. సో అమౌంట్ వచ్చేసి 672 అయితే అయింది. చూద్దాం మరి మనకి ఇటు నుంచి ఉందా లొకేషన్, ఉందా ఇంటికి వెళ్ళేది. యాక్చువల్లీ మంచి ఆర్డర్సే పడ్డాయి మనకు, మంచి ఆర్డర్సే పడ్డాయి మనకు. బ్యాచ్ ఆర్డర్స్ అయితే 2 టైమ్స్ 2 సార్లు పడ్డాయి అనమాట. సో బ్యాచ్ ఆర్డర్ వచ్చేసి మనకు 2 టైమ్స్ పడ్డాయి. అంటే ఒకేసారి మనం 2 ఆర్డర్లు తీసుకుపోయినాం కదా. సో అదనమాట బ్యాచ్ ఆర్డర్. సో అదనమాట. చలో మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎలాగా. సో ఐ హోప్ బ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.